మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 2 రోజుల క్రితం మనం ఒక కంటెంట్ని సుమన్ టీవీలో ప్రసారం చేయడం జరిగింది. ఆస్తి కోసం అత్తమామలపై దౌర్జన్యం చేసిన కోడలు అని చెప్పేసి 24 గంటలు కాకముందుకే, అంటే భర్త చనిపోయి 24 గంటలు కాకముందుకే ఆస్తి కోసం దౌర్జన్యం చేసిందని ఒక కంటెంట్ ప్రసారం చేస్తాము. ప్రసారం చేసినప్పుడు దాని కింద చాలా కామెంట్స్ వచ్చాయి. అమ్మాయిని మీరు ఇంటర్వ్యూ చేయండి, వన్ సైడే చేస్తున్నారు అని చెప్పేసి. మన అమ్మాయిని కూడా సంప్రదించడం జరిగింది, కానీ అమ్మాయి అనారోగ్య రీత్యా తను మాట్లాడడానికి సహకరించట్లేదు. ప్రస్తుతం అయితే మనం ఎవరితోని అమ్మాయిని సంప్రదించామో అమ్మాయి యొక్క మేనమామ, ప్రస్తుతం మనం వారి మేనమామ ఇంటి దగ్గర ఉన్నాము. తనని అడిగి అసలు విషయాలు ఏంటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ పెళ్లి ఎప్పుడు జరిగింది? పెళ్లి 7 నుంచి 8 సంవత్సరాలు అయిందంటే, పెళ్లి అయినాక ఒక నెల రోజులు ఇంటి దగ్గర ఉన్నారు. నెల రోజులు ఇంట్లో నెల రోజులు ఇంటి దగ్గర ఉన్నారు. తర్వాతకి హైదరాబాద్ పోయింది. అంటే ఉద్యోగరీత్యా హైదరాబాద్ పోయి ఏం చేస్తారు? అమ్మాయి వాళ్ళ భర్త జాబ్ చేసిండండి యాక్సిస్ బ్యాంక్ లో, దాంట్లో వర్క్ లెక్క అలా చేసిండు. తర్వాత నెల 2 నెలలు అయిపోయినాక ఆయనకు హార్ట్ స్ట్రోక్ అనేది వచ్చింది. హార్ట్ స్ట్రోక్ అనేది వచ్చింది అతనికి. హార్ట్ స్ట్రోక్ అనేది వస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి ఆయనకు. హార్ట్ స్ట్రోక్ వస్తే అమ్మాయి వాళ్ళ డబ్బులు మొత్తం అన్ని పెట్టి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసినాక హాస్పిటల్లో చూసుకున్నారు. అంటే అప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు వీళ్ళ అబ్బాయి తరపు తల్లిదండ్రులకు కానీ చెప్పలేదా మీరు? చెప్పారండి. ఉదయం చెప్తే వాళ్ళు సాయంత్రం 8, 9, 10 గంటలకు వచ్చారు. ఒక రోజు 2 రోజులు ఉన్నారు. తర్వాతకి వెళ్ళి వచ్చారు వాళ్ళ ఇంటికి. ఇంటికి వెళ్ళి వచ్చినాక హార్ట్ స్ట్రోక్ వచ్చింది కదా అని చెప్పేసి ఇంటికి వస్తుంటే మీరు ఏమో ఎక్కడనే ఉండండి అని చెప్పి కిరాయి రూమ్ లో ఉన్నారు. మా ఇంటికి రావద్దు మీరు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే వాళ్ళ పెళ్లి అయిన సంవత్సరం కూడా కాలేదు, హైదరాబాద్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అవునండి. వెంటనే వీళ్ళు వచ్చిన తర్వాత మా ఇంటికి రావద్దని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అన్నారు. పేరెంట్స్ అంటే వాళ్ళ అమ్మగారు. అట్లా ఎందుకు అన్నారు వాళ్ళు? తెలియదండి మనకు. మీరు అడగలేదా అట్లా ఎందుకు? గొడవలు అంటూ ఏం లేదు, మంచిగా ఉన్నారు. కూతురు మా అల్లుడు వస్తారు కదా, మీరు రావద్దు ఇక అని చెప్పేసి అన్నారు. అన్నాక ఆ స్ట్రోక్ సెట్ అయినాక కరోనా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ టైం కరోనాలో మరి మేము ఇద్దరం వస్తాను ఇట్లా సంగతి అని చెప్పేసి అంటే మా కూతురు మా అల్లుడు వస్తారు, మీరు మా ఇంటికి రావద్దు అని చెప్పి తల్లి తండ్రి ఇద్దరు అన్నారు. అన్నాక మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కూతురు అల్లుడు ఇద్దరు. అంటే కరోనా టైంలో, అంటే అప్పుడు పాండమిక్ టైం కదా, ఖచ్చితంగా ఏంటంటే అందరూ అంటే అక్కడ మొత్తం వచ్చేసి ఎందుకు వస్తా ఉంటారు. 3 నెలలు ఆ టైంలో కూడా రావద్దన్నారు. మా కూతురు మా అల్లుడు వచ్చి మా ఇంట్లో ఉంటారు, మీరు రావద్దు అని చెప్పేసి అన్నారండి. అన్నాక 3 నెలలు దేశాపేటలో ఉన్నారు. 3 నెలలు ఉన్నాక ఇక తర్వాతకి అక్కడ జాబ్ పోయిందే కానీ మళ్ళీ వరంగల్ వచ్చేసారండి. వరంగల్ వచ్చేసినాక సామాన్లు చదువుకొని నర్సంపేటకు వస్తాను, మీరు రావద్దు, ఎక్కడైనా రూమ్ కిరాయి తీసుకొని ఉండండి మీరు అని చెప్పి వాళ్ళ అమ్మగారు రానివ్వలేదు ఇంట్లోకి. ఎందుకు అంటే మీరు వాళ్ళ హాస్పిటల్కి వచ్చారు, వాళ్ళు పట్టించుకోలేదు, మీరు ఇంటికి రావద్దన్నారు. కరోనా అయిపోయింది. కరోనా తర్వాత అంటే కరోనాలో ఉన్నప్పుడు కూడా మా ఇంటికి రావద్దు, మా కూతురును మా అల్లుడు చెప్పారు. అది ఎందుకు ఆ మాట ఎందుకు అన్నారు? అంటే మీకు చెప్పుకోలేదా? ఇప్పుడు చెప్పుకోలేదు, మొన్న చెప్తారు ఇదన్నీ. అయితే ఏం చెప్పారు మొన్న? అయితే ఎందుకంటే మా కూతురు మా అల్లుడు మీద మాకు ప్రేమ ఎక్కువ ఉంటది, మీరు మొదటి నుంచి మీద మాకు ప్రేమ లేదు, పెళ్లి చేసినా వెళ్ళగొట్టినా మీ బతుకు మీరు బతకండి అని చెప్పేసి అన్నారండి. తర్వాత హైదరాబాద్ నుంచి సామాన్లు చదువుకొని వచ్చినాక నర్సంపేట పోదాం అని సామాన్లు కూడా తీసుకొని పోయారు వాళ్ళ ఇంటికి. సామాన్లు కూడా ఇంట్లోకి రానియలేదు. వద్దని చెప్పేసి వరంగల్లో రూమ్ కిరాయి తీసుకొని ఉన్నారండి. ఇక అబ్బాయి ఇట్లా మనస్తాపానికి గురై తాగుడుకు దాని దీనికి అలవాటయ్యి ఎవరైనా చేశారంటే ఎవరైనా చేశారు. మా అమ్మాయికే ఇప్పుడు ఏదో కోడలు జాబ్ చేసుకుంటూ అతన్ని పోషించుకుంటూ ఇట్లా వస్తుందండి. గోల్డ్ అని పెళ్లి సందర్భంలో ఒక 7-8 లక్షల రూపాయలు కట్నం ఇచ్చారు, గోల్డ్ పెట్టారు. మేము ఏదో అక్క తరపు అక్క వాళ్ళు పెడితే అవి మొత్తం అంతా అమౌంట్ వాళ్ళ అమ్మకే ముడి చెప్పారు. గోల్డ్ అనేది కూడా అమ్మాయి దగ్గర ఏం లేకుంటే అబ్బాయి మొత్తం దానికి దీనికి అవసరాలకు తీసుకుపోయి అమ్మాయి అట్లా చేశారండి. రీసెంట్ లో కూడా ఇప్పుడు మొన్న హాస్పిటల్లో చనిపోయే ముందు హైదరాబాద్ పోతే బతికే సూచనలు ఉన్నాయి అని చెప్పేసి అంటే ఇప్పుడు బతుకడే డబ్బులు పెట్టి వేస్ట్ అదే అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అనుకొచ్చారు. అంటే వాళ్ళ ఎవరైతే అబ్బాయి అమ్మ అన్నది ఆ మాట. దానికి కూడా ఉన్నారు మనోళ్ళు, విన్న వాళ్ళు ఉన్నారు. అనేసరికి హైదరాబాద్ పోదాం అత్తయ్య, ఇటు సంగతి అత్తయ్య, నేను మా వీళ్ళు డబ్బులు అడుగుతా అని చెప్పేసి ఒకటే ప్రాధాయపడుకుంటూ ఏడుచుకుంటూ నాకు ఫోన్ చేసింది. అప్పుడు మీకు చెప్పిందా మరి ఇలా గొడవలు అవుతున్నాయని? అప్పుడు గొడవలు అవుతాయి. 2-3 సార్లు నర్సంపేటకి వెళ్ళామండి పంచాయతీకి. అమ్మ ఏందమ్మా ఎప్పుడు వెళ్ళారు? అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక సంవత్సరం కింద, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాల కింద వెళ్ళినాం. 2 సార్లు 3 సార్లు వెళ్ళినాం. అక్కడ మాట్లాడినా. పెళ్లి అయ్యి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు. సంవత్సరం తర్వాత ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళారు. నెలకు వెళ్ళారు. సంవత్సరం వరకు మొత్తం పూర్తిగా బయటికి వెళ్ళిపోయారు. తర్వాత బయటనే ఉన్నారు. ఈ మధ్యలో
మళ్ళీ ఎప్పుడు గొడవలు కాలేదా? మళ్ళీ గొడవలు అయినాయి. మీరు ఎందుకు రానిత్తలేరు ఏంది అని చెప్పేసి అడగడానికి ఇక్కడ నుంచి నర్సంపేటకి వెళ్ళామండి. పంచాయతీ చేశారు. పంచాయతీ చేసడానికి పోతే ఇంటి దగ్గర కాదు, మా ఇంటి దగ్గర పెట్టొద్దు మీరు పంచాయతీ అని చెప్పేసి తీసుకుపోయి బయట అవుట్ ఆఫ్ చెట్ల కింద అట్లా కూర్చుండబెట్టి అట్లా చేసినాము పంచాయతీ. ఓకే, మీరు చెప్పేది వాస్తవమే సార్. ఎందుకు ఆ మాట అన్నారు అనేది మీరు చెప్పలేకపోతున్నారు. అంటే ఇది మనం అయితే నా కొడుకు ఇంట్లో ఉండి ఎవరని చేస్తే నన్ను వీడు తాగుడు బానిసై నన్ను కొట్టి చంపుతాడు, మీరు మా ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళ తల్లిగారు అనుకొచ్చారు. గతంలో కూడా మీరు పంచాయతీలు చేసినప్పుడు కానీ ఆ టైంలో ఎలాంటి పంచాయతీలు జరిగినాయి వీళ్ళ మధ్యలో? అంటే భార్య భర్తల మధ్యలో పంచాయతీలా, లేదా కోడలుకును అత్త మామ గొడవల, కొడుకు తల్లికి ఇద్దరికి గొడవ పంచాయతీలు? ఈ పంచాయతీలు అది వాళ్ళ పర్సనల్స్. ఆ పంచాయతీ మీరు దేనికి ఏ పంచాయతీలకు వెళ్ళారు? మేము ఇంట్లోనే వరంగల్ ఎందుకుంటారు, మీరు రూమ్ కిరాయి తీసుకొని ఇప్పుడు ఆడ కిరాయి కట్టుడు అది ఇది దానికి అట్లా ఇబ్బంది అయింది కదా, పోయి ఇంట్లో ఉండొచ్చు కదా, మీరు ఏదో ఒకటి పని చేసుకొని అట్లనే బతకొచ్చు కదా. కిరాయిలు తీసుకొని ఉండు చేసుడు కట్టుడు, ఆయన ఇట్లా బయట ఉంటే మొత్తం ఆగమైపోతాడు, తల్లిదండ్రి కొద్దిగా భయం చెప్తారు, ఇంట్లో ఉంటే కొద్దిగా అని చెప్పేసి దాని గురించి అని పోయినాం మేము. పంచాయతీలు చేసినప్పుడు ఎలాంటి సజెషన్ ఇచ్చారు వాళ్ళకి? గొడవలు అనేది భార్య భర్తలకు అనేది ఏం లేదండి. అబ్బాయి తాగుడు బానిసాయండు, బాగా మనస్తపానికి గురైండు, మా అమ్మ నన్ను ఇంట్లోకి రాణిస్తలేదు అది దాని. అయితే ఎందుకు ఇట్లా ఇది సంగతి అని చెప్పేసి 2-3 సార్లు అడిగిన అతను కూడా. మరి బాబాయ్ మీరు కూడా రండి అమ్మతో మాట్లాడదాం, నేను చెప్తే అమ్మ ఇంటలేదు అని చెప్పేసి ఆయన అన్నాడు. అక్కడ పోయాను, పెద్ద మనుషులు వాళ్ళ తరపు మన తరపు అందరు వచ్చారు. అయినా కూడా స్పందన గింత లేదా అది, ఇంట్లోకి రానియను, వద్దు, వీడు నన్ను ఏ టైము కొట్టి చంపేది తెలియదు, బయటనే ఉండాలి అని చెప్పేసి అనుకొచ్చారు. అయితే అమ్మాయి మేనమామ చెప్పేది ఏంటంటే పెళ్ళైన నెల తర్వాత వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళడము, అంటే ఉద్యోగరీత్యా. తర్వాత పాండమిక్ టైంలో ఏదైతే కరోనా పాండమిక్ ఉందో ఆ టైంలో వాళ్ళ ఉద్యోగం వెళ్ళడం వల్ల వాళ్ళ ఇంటికి వస్తాము అని చెప్పినప్పుడు మీరు ఇంటికి రావద్దని వాళ్ళ అమ్మగారు, అయితే ఎవరైతే చనిపోయారో వాళ్ళ అమ్మగారు అనడము, కోడలు కూడా కోడలికి చెప్పడము, రానియకపోతే వాళ్ళు అక్కడనే వరంగల్లో ఒక రూమ్ తీసుకొని అక్కడనే ఉండడం జరిగింది పాండమిక్ లో కూడా. తర్వాత పాండమిక్ అయిపోయినాక కూడా అక్కడనే జాబ్ చూసుకొని పనిచేయడము. అబ్బాయి అప్పటికి కూడా ఏదో చిన్నపాటిగా ఉద్యోగం లాంటిది చేస్తూ ఉన్నాడని చెప్పేసి వాళ్ళ మేనమామ గారు చెప్పారు. వీరికి ఇప్పుడు ఎవరైతే అమ్మాయి ఉంది శిరీష, అయితే ఆ అమ్మాయి మొన్న వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి దాన సంస్కారం జరిగే రోజు అడ్డుపడిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మరియు దాన సంస్కారాలు అయిపోయిన తర్వాత 11 రోజు దినాలు ఉంటాయి కదా, అవి చేసే టైంలో కూడా వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే ఆస్తి నాకు కావాలని ఆమె దౌర్జన్యం చేసిందని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. మరి దీని మీద మీరేమంటారు? సార్, చనిపోయిన రోజు మేము పెద్ద మనసులో మాకు రిలేషన్స్ వాళ్ళు వీళ్ళు అందరం వెళ్ళామండి. చనిపోయిన రోజు వెళ్ళినాక ఈ అమౌంట్ మా అమ్మాయి ఉండి ఇట్లా 2 లక్షల రూపాయలు పెడితే బతికే ఛాన్స్ ఉంది అని చెప్పి డాక్టర్లు అన్నారు. ఆ అమౌంట్ పెట్టి మరి ఎవరైనా చేస్తే మంచిగుంటది కదా, ఇట్లా ఎందుకు చేశారు మీరు, ఇటుగానే ఇప్పుడు మా అమ్మాయి పరిస్థితి ఇట్లా అయిపోయింది అని చెప్పేసి మేము అన్నామండి. అన్నాక అటు పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు ఉండే మరి ఎట్లా అయింది అని చెప్పేసి మా బంధువులు వాళ్ళు వీళ్ళు అందరూ అంటే 5వ రోజు అయిపోయినాక 6వ రోజు మాట్లాడదాం అని చెప్పారండి. దాన సంస్కారం అయిపోయిందండి. దాన సంస్కారం అయిపోయినాక 6వ రోజు మేము వెళ్ళామండి. 6వ రోజు వెళ్తే పెద్ద మనుషులు వాళ్ళు అందరు వచ్చారండి. అందరు వచ్చారు, అమ్మాయికి ఎట్లా న్యాయం చేయాలి మరి ఎట్లా అయింది అని చెప్పేసి వాళ్ళు అన్నారండి. మా తరపు పెద్ద మనుషులు వాళ్ళ తరపు పెద్ద మనుషులు అందరు అన్నారు, 1-2 లక్షల రూపాయలు ఇస్తా, నువ్వు నీకు నాకు సంబంధం ఏం లేదు వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళ మదరు అన్నారండి ఆ రోజు. అయితే ఎవరైతే చనిపోయారో తను చనిపోయిన రోజు ఆ దాన సంస్కారం రోజే ఇలాంటి మాటలు మాట్లాడుకోనివ్వండి, తర్వాత ఎలాగైనా దినాల తర్వాత కూడా కూర్చొని మాట్లాడుకునే విషయాలే కదా. అంటే ఆ రోజు అలా ఆపడానికి అంత కారణం ఏంటిది? మా అమ్మాయి బతుకు ఇట్లా చేశారు, మీరు 2 లక్షల రూపాయలు ఇప్పుడు అమ్మాయి అది ఇది అని చెప్పి అంటారు కదా, ఆ అమౌంట్ అనేది హాస్పిటల్లో పెడితే ఆయన బతికే ఛాన్స్ ఉంది కదా, ఇట్లా ఎందుకు చేశారు మీరు అని చెప్పేసి ఆ విషయాలు మేము మాట్లాడుకోవచ్చు. అది సందర్భం కాదు కదా, చనిపోయిన రోజు అనేది సందర్భం కాదు కదా. మీకు అర్థమవుతుంది అనేది. అవునండి. చనిపోయి బాధలో ఇటు భార్య ఉంది, ఇటు తల్లిదండ్రులు ఉన్నారు. మనం ముందుగా చేయాల్సింది ఏంది, ఎవరింట్లో అయినా ఏదైనా జరగకూడని కార్యం జరిగినప్పుడు మనము ఏదంటే ముందుగా అది పని అనేది అయిపోవాలి. అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటే బాగుండు కదా. అదే మీరు ముందుగా వెళ్ళి అక్కడ మాట్లాడి పెద్ద రభస చేస్తే ఇప్పుడు తప్పు ఎవరిది అవుతుంది? అదే అండి, అదే మీరు చెప్పండి, కరెక్టా కదా? అదే అయితే మేము ఆ శివయాత్రను ఆపడానికి అనే ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్ళలేదు. మన బంధువు కదా, ఎవరు ఆ ఉద్దేశంతో వెళ్ళలేదు, మీరు వెళ్ళలేదు, అది జరుగుతుంది అనుకోలేదు. కానీ నేను అనేది ఏంటంటే ఆ టైం అనేది, ఆ పరిస్థితి అనేది మీకు డబ్బులు అడగడానికి కానీ మీరు దానికి గొడవ పడే సమయం అనేది కాదు. డబ్బులు అనేది ఏం అడగలేదండి ఆ రోజు, కాకపోతే వాళ్ళు చెప్తారు కానీ అందరు ఉన్నారు. అంటే ఆ రోజు 2 లక్షల రూపాయలు మీరు పెట్టేది ఉంటే మేము
ఆయన బతికేవాడు అని చెప్పేసి మీరు ఇట్లా ఎందుకు చేశారు? ఇట్లా చేసినారు, బాధతోనే మీరు ఇచ్చారు, అయిపోయింది. పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు పట్టు అని 10 రోజులు ఇంట్లో కొడుకు కోడలు ఇద్దరు ఉండలే. ఒక్క రోజు కూడా ఇంటి దగ్గర ఉండలేదండి. తర్వాత 6వ రోజు పోయినాం. 6వ రోజు పోయినాక అక్కడ పంచాయతీ కూడా పెద్ద మనుషులు చెప్పినట్టు కూడా ఇంటలే ఆమె. ఆ రోజు ఆరో రోజు అంటే 6 రోజుల తర్వాత 5 రోజులు కంప్లీట్ అయినా 6 రోజుల తర్వాత ఏం జరిగింది? ఆ రోజు పెద్ద మనుషులు ఏం మాట్లాడుకున్నారు? మీరు పెద్ద మనుషులు మన తరపు 5గురు, వాళ్ళ తరపు 5గురు లోన పోయి మాట్లాడుకున్నారు. లోన పోయి మాట్లాడుకొని మరి ఎట్లా ఏంది అమ్మాయి ఎట్లా చేద్దాం అని చెప్పేసి వాళ్ళు అనుకొని బయటకు వచ్చినాక మన తరపు పెద్ద మనుషులు ఉండి ఇట్లా సంగతి అని చెప్పారు. 2 లక్షలు ఇస్తారంట అమౌంట్. ఇట్లా సంగతి అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు 10,50,000 రూపాయలు అప్పు మొత్తం అంత ఉందంటే ఎవరు చనిపోయిన వ్యక్తి వెంకటేశ్వర చేసిన అప్పు అమ్మాయి చేసేది. అమ్మాయి దగ్గర గోల్డ్ అది మొత్తం అన్ని తీసి బైక్ గోల్డ్ మొత్తం అన్ని అమ్మాయి పేరు మీద తెచ్చారండి. 10,50,000 రూపాయలు అప్పు ఉంది. అంటే నేను అడిగేది ఏంటంటే సార్, ఆ అప్పు చేసింది అమ్మాయా లేకపోతే చనిపోయిన వ్యక్తి అబ్బాయా? అబ్బాయి చేశాడు. అబ్బాయి చేసిండు. అమ్మాయి పేరు పెట్టండి అండి. అమ్మాయి పేరు పెట్టి అంటే గోల్డ్ తీసుకుపోయి వాళ్ళ పెట్టుడు, బండి తెచ్చుడు, ఆ టైప్. ఎంత వరకు ఉంటాయి అప్పులు? 10,50,000 అండి. అంటే ఇప్పుడు ఆ 10,50,000 ఇట్లా అప్పులు ఉన్నాయని చెప్పేసి దీని గురించి ప్రస్తావించారా 6వ తారీఖు? ఏమన్నారు అప్పుడు మరి అప్పు గురించి మాట్లాడినప్పుడు? అప్పు గురించి మాట్లాడినాక సరే పెద్ద మనుషులు పోయి పక్కకు పోయి మాట్లాడుకొని వస్తారండి. ఇరు వర్గాలు వీళ్ళైతేనే వాళ్ళైతే ఎవరైనా కూడా చెప్పినట్టు వినాలని చెప్పేసి అన్నారు. మా తరపు పెద్ద మనుషులు ఆడ అమౌంట్ ఎంత అడిగారో మనకు తెలియదు. వీళ్ళు 2 లక్షలు ఇస్తామనేసరికి మన తరపు పెద్ద మనుషులు అక్కడి నుంచి లేసి వచ్చారండి. ఎటోళ్ళు అటు వెళ్ళి వచ్చారు. మన తర్వాతకి ఇట్లా సంగతి అని చెప్పేసి దాన్ని వాయిదా చేసి ఎప్పటికేసారు వాయిదా? దినాలు వాళ్ళే లేదండి, మేమే అనుకుని వెళ్ళొచ్చి దినాల రోజు పోయి ఆ కార్యక్రమం అయిపోయినాక మరి అడిగొద్దాం అని చెప్పేసి వెళ్ళామండి. దినాల రోజు కూడా పోయి అక్కడ మా అమ్మాయి పోయిందండి, మా కోడలు. ఇంట్లో పోయేసరికి ఇంకేముందో నువ్వుతాను ఇక్కడికి అదే అని చెప్పేసి మెడలు బట్టి మా అమ్మాయిని బయటికి నెట్టే ప్రయత్నం చేస్తే ఆ యొక్క సిచ్యువేషన్ లో ఇలా కరెక్ట్ కాదు కదా, మీరు ఆ రోజు ఏమన్నారు ఈ రోజు ఏమంటారమ్మా అదే అని చెప్పేసి మన తరపు వాళ్ళు వీళ్ళందరూ అడిగిరండి. అంటే ఇంత అప్పు అయిందని చెప్పేసి వాళ్ళ అత్తమామలకు చెప్పినప్పుడు అత్తమామలు ఎలా రియాక్ట్ అయ్యారు? అత్తమామలు రియాక్ట్ అనేది పెద్ద మనుషులు ఎట్లా చెప్తే అట్లా వింటాం అని చెప్పేసి అన్నారండి. అంటే ఆ అప్పుని మేము తీరుస్తామని చెప్పేసి అన్నారా? డబ్బులు కడతాం ఇట్లా సంగతి అని చెప్పేసి ఇది వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు అన్నారు. అక్కడ వాళ్ళు ఒప్పుకున్నారు. అది 11వ రోజు ఎందుకు ఇలా అయింది మరి? 11వ రోజు దిన కార్యక్రమానికి అని చెప్పేసి అమ్మాయి ప్లస్ మేము కూడా వెళ్ళామండి. వెళ్ళినాక ఇంట్లోకి పోతే అమ్మాయిని మెడలు బట్టి నెట్టారండి. నువ్వు ఇంట్లోకి ఎందుకు వస్తాను అని చెప్పేసి మెడలు బట్టి నెట్టేసరికి అమ్మాయి టాబ్లెట్లు వేసుకుందండి. నీ ఎందుకు ఇట్లా నా భర్త ఉన్నప్పుడు కూడా ఇంట్లోకి రానిలే, నన్ను ఆయన చనిపోయాడు దినాలకు అని చెప్పేసి ఇట్లా వచ్చేసరికి ఇట్లా మెడలు బట్టి నెట్టి ఎవరం చేస్తారు అని చెప్పేసి టాబ్లెట్లు వేసుకుందండి. టాబ్లెట్లు వేసుకుంటే ఇట్లా కరెక్ట్ గా అని చెప్పేసి మేమందరం అడిగినామండి. అదండి. మళ్ళీ ఆ రోజు ఎప్పుడు మాట్లాడుకున్నారు? మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ ఏం మాట్లాడుకోలేదండి. అబ్బాయి చనిపోయిన రోజు అమ్మాయి తన బాధతో మీరు ముందు ఈ 2 లక్షల రూపాయలు ఆరోగ్యం కొరకు హాస్పిటల్లో కడితే నా భర్త బతికేవాడు అని చెప్పేసి అమ్మాయి అక్కడ ఏడవడం జరిగింది. దానికి వాళ్ళు రియాక్ట్ అయిపోయి గొడవ పెట్టారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరియు వీళ్ళు ఏదైతే దాన సంస్కారాలు జరిగిన తర్వాత 6వ రోజు వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు ఆ మాట్లాడుకోవడంలో అమ్మాయికి 10,50,000 రూపాయలు అప్పు ఉందని చెప్పేసి అమ్మాయి చెప్పడం జరిగింది. అక్కడ పెద్ద మనుషులు కూడా వాళ్ళు మాట్లాడినప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు ఆ 10 లక్షల అప్పును కూడా మేము తీరుస్తామని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఇంకా ఎందుకు గొడవ పెద్దగా అయిపోయింది? మళ్ళీ 22వ తారీఖు రోజు అది పోస్ట్ పోన్ అంటే అప్పుడు పంచాయతీకి చేద్దామని చెప్పేసి వీళ్ళు అన్నారట. అమ్మాయి భవిష్యత్తు ముందు ఏంటిది? అంటే ఈ పైసలు తీసుకొని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్ అంటారా, లేకపోతే వాళ్ళు అసలే కొడుకు పోయిన దుఃఖంలో వాళ్ళు ఉంటారు? ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ పుట్టి నుంచి నా భర్తే నాకు సర్వస్వం. ఇప్పుడు అత్తమామలు పెళ్ళైన తర్వాత అత్తమామలే వాళ్ళ తల్లిదండ్రులు. ఇప్పుడు వాళ్ళకు కూడా కొడుకు లేడు. ఇప్పుడు అక్కడుండి వాళ్ళని చూసుకోవడం బెటరా, లేకపోతే అక్కడి నుంచి విడిపోయి వీళ్ళకి ఒక పంచాయతీ చేసి డబ్బులు ఇప్పించి ఎవరి దాని వాళ్ళు ఉండండి అనేది కరెక్టా? సరే, అయితే వాళ్ళ అబ్బాయి ఉన్నప్పుడే కొడుకు కోడలు ఇంట్లోకి ఈ రోజు వరకు రానియలేదు. అబ్బాయి చనిపోయారు. అబ్బాయి చనిపోయినాక ఈ అమ్మాయి ఒక్కదిపోయి అక్కడ పిల్లలు లేరు. అబ్బాయి ఉన్నప్పుడే ఇంట్లోకి రానియలేదు. ఇప్పుడు అక్కడ ఉండు కరెక్ట్ కాదండి. పంచాయతీ చేసి పెద్ద మనుషులు ఏ విధంగా అంటే ఆ విధంగా చేసి అమ్మాయి తల్లిగారింటికి పోవడం కరెక్ట్ అండి. అంటే గతంలో కూడా ఒక 5 years బ్యాక్ కూడా అమ్మాయి అత్తమామల మీద కానీ ఆడపడుచు మీద డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస అత్తమామల మీద ఆడపడుచు మీద పెట్టిందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా తెలిపారు. అది నిజమా? కౌన్సిలింగ్ అబ్బాయి తీసుకుపోయి పెట్టించిండు. అబ్బాయి తీసుకుపోయి అమ్మాయితో పెట్టించిండు. దానికి కూడా సాక్షులు ఉన్నారు. అబ్బాయి యొక్క ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఆ రోజు పంచాయతీకి. అబ్బాయి తీసుకుపోయి నేను పెడితే బాగుంటది, నువ్వు పెడితే స్ట్రాంగ్ ఉంటది ఇట్లా సంగతి అని చెప్పేసి అబ్బాయి తీసుకుపోయి పెట్టించారండి. ఎందుకు పెట్టించాడు అమ్మాయితో? నన్ను ఇంట్లోకి రాణిస్తలేదు. మా చెల్లె మా బావ చేయబట్టి వాళ్ళే ఉండాలంట. నీ సొంత నన్ను కన్నది మళ్ళా ఇంట్లో కూడా రానిలేదు, పెళ్లి చేసింది.
అని చెప్పేసి అబ్బాయి తీసుకుపోయి అమ్మాయితో పెట్టించారు. వీళ్ళిద్దరు ఎలా ఉండేవారు? వీళ్ళిద్దరు మంచిగా శనిశావును వెంకటేష్ ఎలా ఉండేవారు? ఏ విషయంలో అయినా కూడా వీళ్ళిద్దరు మంచిగా వీళ్ళ ఉండేటోళ్ళు. మధ్యలో ఏమైనా గొడవలు వచ్చేటి? అలాంటి ఏం లేవండి, ఉం? ఏం లేవండి అలాంటి అండి. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఉం. నా ఇంట్లో నా కొడుకు లేడు, నా కొడుకు లేని ప్లేస్ ని అమ్మ నువ్వు రా అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చుకుంటే ఈమె అప్పుని వాళ్ళు కట్టేస్తే ఓకేనా? కొడుకు ఉన్నప్పుడే ఇంట్లోకి రాని లేదండి. నేను అడిగేది సార్ అలా అంటే మీకు ఓకేనా అంటున్నాను. మాకు ఓకేనంటే బయట అమౌంట్ మొత్తం అంత కట్టాలి కండి. పిల్లలు లేరు, అమ్మాయి భవిష్యత్తు ఎట్లా ముందు భవిష్యత్తు అంటే వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చూస్తారండి, నైట్ మందు పోసి కూడా చంపుద్ది. అంటే ఇప్పుడు అబ్బాయి చనిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇంకా వేరే అన్నదమ్ములు కూడా అతనికి లేరు. ఇప్పుడు అది ఉన్న ఆస్తి కూడా ఆమెకే చెందాల్సిందే కదా. మరి అలాంటప్పుడు ఆమె వచ్చి ఉంటే ఏమవుతుంది? నైట్ ఆమె యొక్క క్యారెక్టర్ చాలా మందికి తెలుసండి. అబ్బాజార్ గానీ ప్లస్ నర్సంపేట సిటీలో గానీ అందరికి తెలుసండి. పెళ్ళైన కానించి ఈ రోజు వరకు ఒక రోజు కూడా ఇంట్లోకి రానిలేదు. మా కోడలు అక్కడ ఉంటే ఆమెకు ప్రాణహాని అంతే. అమ్మాయికి అయితే న్యాయం చేయాలి, అమ్మాయికి న్యాయం చేయాలి. పైసలతో న్యాయం జరుగుతుందంట. మా బావగారు కూడా లేరు, చనిపోయారు అతను. మా అక్కకపోతే కష్టపడి అబ్బాయి ఉన్నాడు చిన్న మా అల్లుడు, అతను కష్టపడి చేసి పెళ్లి చేశారు మంచి సంబంధం అనుకోని ఇచ్చి. అమ్మాయిని గతంలోనే పెళ్ళైన తర్వాత ఇంట్లోకి రానియలేదు. ఇప్పుడు భర్త లేడు, ఇప్పుడు తను ఒంటరి, పిల్లలు కూడా లేరు. తనకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తే తను ఒంటరిగా బతికైన ఒక ఆర్థిక భర్తతో తనంటూ తన జీవితం ఏర్పరచుకుంటుంది అని అమ్మాయి మామ మనతో పాటు చెప్తున్నారు.